సంకేతం దానికి అర్థం ఏంటి? ఎంపీ మహేష్ పై స్కెచ్ చేశారా ఆయన? అంటే ఇది నిజంగా తీవ్రమైన విషయం. ఎందుకంటే ఆయన డ్రగ్స్తో పట్టుబడ్డాడు, డ్రగ్ ఎఫెక్ట్ కనపడింది. తర్వాత పోలీసులు ఆ పరీక్షలు చేయించినప్పుడు ఆ డ్రగ్సే కాదు ఇంకా చాలా ఇవి వేరేవి కూడా ఆయనలో ఉన్నట్టు ఉన్నాయని వాళ్ళు చెప్పారు, రిపోర్ట్ అధికారికంగా చెప్పినటువంటిది. ఇంకో విషయం అంటే ఆ మామూలుగా ఇలా పట్టుకున్న వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తుంటారు డీ అడిక్షన్కి వెళ్ళడానికి, రెండోది సలహా తీసుకోవడానికి. ఈయన అవన్నీ నిరాకరించారు. కాబట్టి ఆయన చాలా గట్టిగా దీనికి తను కట్టుబడి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు తెలుగుదేశం అధ్యక్షుడు సీరియస్, మీరు ఏ పత్రికలో చూసినా కానీ చంద్రబాబు నాయుడు సీరియస్, పార్టీ అధినేత సీరియస్ ఇలాంటివి చూస్తారు. పార్టీ అధినేత సీరియస్ అని ఉంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుట్రకోణం కనబడడం ఏంటి? ఏదో మామూలుగా చెప్తున్నది కదా, మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో కుట్రకోణం. ఇది పత్రికలో ఈరోజు వచ్చినటువంటి వార్త. వ్యవహారంలో కుట్రకోణం ఉందనే అనుమానం వ్యక్తమవుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అంటున్నాడు. అంటే మీరు ముందే కుట్రకోణం అన్న తర్వాత చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకున్నారు, అందరూ వ్యసనాలకు దూరంగా ఉన్నారు, 5 రోజుల వివరణ ఇవ్వాలి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి, తప్పు ఉంటే చర్యలు తీసుకుంటారు. ఇంకా మీరు కుట్రకోణం అని మీ నోటితో మీరు చెప్పిన తర్వాత ఇంక దాంట్లో ఏదైనా ఒకరైనా మాట్లాడారు అంతే కదా. ఎవరైనా కానీ తప్పకుండా చెప్పాలంటే కనుక తప్పు ఎవరు చేసినా తప్పే, దాని మీద తక్షణం చర్య తీసుకోవాలి, సస్పెండ్ చేస్తారు, తర్వాత అడుగుతారు. ఇదంతా మీరు ఇంకోటి కూడా చూడండి, ఇంతవరకు చంద్రబాబు రియాక్షన్ మనం చూడలేదు. చంద్రబాబు రియాక్ట్ అయ్యాడని మీడియా చెప్పి పల్లా శ్రీనివాసరావు చెప్పడం తప్ప ఆయన చెప్పాలి. ఇప్పుడు చాలా సార్లు అదే జరుగుతుందండి. ఈ 2-3 ప్రధాన పార్టీలు వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు ఖండించరా? పత్రికల్లో మాట్లాడించడం, ఆయన ఇలా అన్నారు, చాలా సీరియస్ అయ్యారు, బ్రహ్మనాయుడిని ఆదేశించారు, ఇవన్నీ ఎందుకు చెప్పాలండి? నాకు అర్థం కాదు. వేరే వాళ్ళు ఏదన్నా జరిగితే అవతలి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, టీడీపీ అయితే వైసీపీ టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, ఎవరైనా సరే అవతల వాళ్ళకి ఏదైనా అంటే నిప్పులు కాకుతారు, అగ్గి బరాటాలు అవుతారు. తమ వాళ్ళకి జరిగితే మటుకు అధ్యక్షుడు ఆదేశించారు, వెంటనే తెలుసుకోమన్నారు ఈ పద్ధతిలో. ఇప్పుడు మీరే దీనికి కుట్రకోణం ఉంది అనేటటువంటి సందేహం వ్యక్తం చేసిన తర్వాత ఇదే మీరు చాలా దాన్ని మీరే నీరుగారుతున్నట్టుగా చాలా స్పష్టమవుతుంది కదా. ఇంకోవైపున ఆయన చూస్తేనేమో ఏదైనా వేరే కథనాలు ఊహాగానాలు కాదు కదా, పోలీసులు వెళ్ళారు, పట్టుకున్నారు, కాల్పులు జరిగాయి, అందులో వేరే పార్టీ ఆయన ఉన్నాడు, బీజేపీ రాజస్థాన్ ఆయన కూడా ఉన్నాడు. రెండోది ఈ వార్తకు పక్కనే ఈ పత్రిక చెప్తుంది మిత్ర బృందంలో మత్తు బంధం అని. ఈ వార్త పక్కనే మీ ఒక మత్తు బంధము ప్లస్ వ్యాపార బంధము, రాజకీయ బంధము, రకరకాల బంధాలు ఈ ఫామ్ హౌస్ లో ఇలా ఉన్నాయి. ఒక పెద్ద బెడదగా తయారైన ఆలోచిస్తుంటే ఆయనేమో నేను నిరూపించుకుంటారు, అది ఇదని ఆయన వీడియో విడుదల చేస్తారు. అంటే ఒకవైపున మీరు వెంటనే జవాబు చెప్పేశారు. ఇది షోకాజ్ నోటీస్ ఇంకా రాకముందే నేను కాదని ఆయన చెప్పేశారు, ఈయనేమో కుట్రకోణం అంటున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా నేను వార్త చూశాను, నేను పోలీసులు కూడా ఆశ్చర్యపోయారట. అవును, దేశ చరిత్రలోనే ఓ ఎంపీల పట్టుబట్టం ఇదే మొదటిసారి అనే వార్త ఒకవైపున వస్తుంటే దాని మీద ఆ సీరియస్నెస్ లేకుండా మనుషులు ఎవరన్న దాన్ని బట్టి కాదు కదా. సరే, రెండో వైపున వైసీపీ వాళ్ళ మీడియా అంతా చూస్తే అన్ని వరుసగా అరవ శ్రీధర్ అవి అన్ని కలిపి వాళ్ళు ఒకవైపు వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న సాయంత్రం రవి గారు ఏలూరు పార్లమెంట్ లో కొన్ని ప్రదేశాల్లో ఫ్లెక్సీలు వెలిసినాయి, ఏలూరు ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నామని చెప్పేసి పుట్టా మహేష్ గారి బొమ్మ వేసి. మీరు అది చెప్తున్నారు, నేను ప్రజాశక్తి చూపిస్తాను. ఏలూరులో అక్కడ డివైఎఫ్ఐ మహిళా సంఘం వాళ్ళందరూ కూడా ఏలూరు వీళ్ళు వెంటనే మా నమ్మకాన్ని వమ్ము చేశారు, మీరు రాజీనామా చేయాలి అని వాళ్ళు చేశారు. ఇప్పుడు ఎవరి ప్రజలు మీరు జరిగిన దాన్ని తప్పు కదా, మీరు మోడల్ గా ఉండాల్సిన ఆయన ఒకవైపు డ్రగ్స్ మెనేసు, దాని మీద ఈగలు, దాని మీద ఇంకొకటి అని మీరు చెప్పుకుంటూ మీరే పట్టుబడ్డారు. కనీసమైన సమయం అన్నా ఉండాలి కదా. ఇది కుట్రకోణం అన్న తర్వాత ఇంకేముంది, మా వాళ్ళదైతే కుట్ర, అవతల వాళ్ళదైతే నిజం. అంటే ఇంత ద్వంద్వ నీతి రాజకీయాలు ఎలా కుదురుతుంది? నిజంగా ఇది చాలా మంది దీన్ని ఇంకా గమనించలేదు, కానీ చాలా షాకింగ్ వ్యవహారం. దీని మీద కఠినమైన చర్య తీసుకోకుండా కాపాడేందుకు ఈ పద్ధతిలో ప్రకటించడం మటుకు నేను మీకు అది కూడా చూపిస్తాను. నేను చాలామంది నిన్న దీక్షలు అవన్నీ చేశారు అక్కడ. ఇది మంచిది కాదు, మన ఏలూరు యొక్క గౌరవానికి
భంగం అన్న పద్ధతిలో కూడా ప్రజలు ఇదిగోండి మీరు అన్నారు కాబట్టి డ్రగ్స్ మాఫియాలను అరికట్టాలి. ఇది ఏలూరులో నిరసన ప్రదర్శన సిపిఎం వాళ్ళు, యువజన సంఘం వాళ్ళు వీళ్ళందరూ నిన్న చేశారు. అక్కడ వాళ్ళేమీ వీళ్ళ దీంట్లో లేరు కదా. పోనీ వైసీపీ టీడీపీ తగాదాకు సంబంధించిన విషయం కూడా కాదు కదా ఇది. పుట్టా మహేష్ సభ్యత్వం రద్దు చేయాలి, అది వాళ్ళ డిమాండ్. ఇదిగోండి రవి గారు, ఇంకొకటి ఇక్కడ నా దగ్గర ఫోటో ఉంది. ప్రీతమ నాయకులు గౌరవనీయులు ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారితో మేము దృఢంగా నిలబడుతున్నాం, మేము మీతో ఉన్నాం, ఏలూరు మిమ్మల్ని నమ్ముతోంది. సార్ ఏలూరు ప్రదర్శన సార్ అసలు ఈ ఫ్లెక్సీలు ఎందుకు మరి? సార్ ఇప్పుడు కనీసం ఒక ఘటన జరిగినప్పుడు దాని మీద ప్రాసెస్ అన్న జరగాలి. అవును, ప్రాసెస్ కూడా జరగకముందే ఇంకా మీకు ఇది మీతో మేము ఉన్నాం, మా రక్తం ధార వస్తుంది ఏంటంటే ఇక్కడ ప్రజా జీవితంలో కొన్ని ప్రమాణాలు పాటించాలి, కొన్ని తప్పులు జరగకూడదు అన్నది వచ్చింది. పోలీసులు మీ ఒక్కరినే కాదు కదా, మాజీ ఎమ్మెల్యే ఆయన పైలట్ రోహిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏం కాపాడలేదు. ఈ రోజు తెలంగాణ శాసనసభలో కూడా దీని మీద హోరాహోరీ కేటీఆర్ కు ఇతరులకు మధ్యలో అది కూడా జరుగుతుంది. మీ దగ్గర నుంచి వచ్చారు, మా దగ్గర నుంచి వచ్చారు. ఇక నేను ఇంకో రాజకీయ కోణం కూడా చెప్పా. ఇప్పుడు చాలా ప్రచారం ఏమో బీఆర్ఎస్ వైసీపీ ఒకటి అంటుంటే ఇక్కడ బీఆర్ఎస్ దాంట్లో బీజేపీ తెలుగుదేశం, అవును వాళ్ళందరూ కలిసి తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటేనని బీఆర్ఎస్ ప్రచారం, అంతే కదా. అంటే ఎక్కడన్నా ఈ రాజకీయ బంధాలు అన్న బీజేపీ ఒకటని కాంగ్రెస్ ప్రచారం. మరి వీళ్ళంతా చూస్తుంటే జెండాలు మారడమే కానీ ఎజెండాలు వేరే వ్యాపార ఎజెండాలు అంతా ఉన్నాయేమనిపిస్తుంది. మహేష్ యాదవ్ విషయంలో మటుకు ఖచ్చితంగా ఉండాలి తప్ప ఆయన వెంటనే ఏం లేదని చెప్పటము. పోలీసులు కూడా నిజంగా ఈరోజు మీరు ఇంగ్లీష్ పత్రికలు చూడండి, వాళ్ళు చాలా ఆధారాలు చెప్పారు, మేము చాలా థరోగా వీటిని పరిశీలించాం, మేము చాలా షాక్ అయ్యాం. రెండోది మేము వచ్చినది పోలీసులమని తెలిసి కూడా కాల్పులు జరిపారు, అది వాళ్ళకి ఆగ్రహం కల్పించింది. అవును, వచ్చిన వాళ్ళు పోలీసులు అని తెలిసిన తర్వాత కూడా అక్కడ మాజీ శాసనసభ్యుడికి సంబంధించిన వాళ్ళు ఏం పర్లేదు మీరు కాల్పులు జరపండి అన్నారు, వేరే అతను జరిపాడు. ఏది అనేది తర్వాత విచారణలో తేలుతుంది. కానీ అందువల్ల ఈ ఎస్కేప్ ఎంపీ గారిని ఎస్కేప్ చేయించడం కోసం చేసే ఈ ప్రచారాలు మటుకు ఎంత మాత్రం కాదు. బీజేపీ కూడా ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? అసలు రాజస్థాన్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. మరి అంతకుముందు అదే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే ఆపరేషన్ లోటస్ అని వెంటనే పోలీసులు పంపించి కేసీఆర్ గారు పట్టుకొని ఎంత రాద్ధాంతం జరిగింది. ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు అంత మౌనంగా ఉన్నారు? కాబట్టి ఈ ఏమనాలి నిగూఢ నిశ్శబ్దం యొక్క రహస్యాన్ని ఛేదించాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండోది ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు తర్వాత కోర్టులో కావాలని నిరూపించుకోవచ్చు, కానీ తక్షణం రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు, యువజన సంఘాలు. ఇంకొక ముఖ్యమైన అంశం, ఒక కానిస్టేబుల్ చచ్చిపోయాడు ఈ డ్రగ్ మాఫియాకు. అలాగే నెల్లూరులో పెంచలేదని డివైఎఫ్ఐ అతన్ని చంపేశారు. చాలా చోట్ల అనిత గారు కూడా తరచూ డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలు జరుపుతుంటారు. మొన్న విజయవాడ బుక్ ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ ఈగల్ వాళ్ళు ఒక ప్రత్యేకించి ఒక స్టాల్ నిర్వహిస్తున్నారు. నేను కూడా వెళ్ళి కాసేపు చూసి వాళ్ళు అంటే మీరు ఒకవైపున ఇవన్నీ మాట్లాడుకుంటూ రెండో వైపున ప్రత్యక్షంగా దాన్ని ఎందుకు ఇలా ఉపేక్షిస్తూ దానికి ఏదో కుట్రలు కుహకాలను ఆపాదిస్తూ కాపాడే ప్రయత్నం అవసరం కుట్ర ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఆయన పాజిటివ్ వచ్చిందని అక్కడ ఈగల్ ఎస్పీ గారు చెప్పారు, సో ఎవరికి అవసరం ఉంటుంది? ఎస్పీకి చెప్తారు. ఇప్పుడు రాకుండా వచ్చిందని చెప్తే అందుకనే అది కూడా విశాఖపట్నం నుంచి బయలుదేరి ఇంకా పూర్తిగా పడిస్తా అంటే ఈ ధోరణి సరికాదు. కనీసం ఈ పక్కనున్న వార్త ప్రకారం చూస్తే కూడా ఇది చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కాపాడే ప్రయత్నం చేస్తే మటుకు ప్రజలు ఏమి సహించరు. తక్షణం చర్య తీసుకొని తర్వాత జరిగితే జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి ఏం జరిగింది, ఎందుకు అనుమతించారు, వాళ్ళు కూడా షోకాజ్ నోటీస్ ఏదో ఇచ్చారు ఆయనకు. అవును, కానీ 2 సార్లు అక్కడ ఏమి జరిగింది చెప్పండి? అవునా కదా? ఆయన బాగా చేస్తారు. దాని మీద కూడా చాలా కథనాలు వచ్చాయి. ఎందుకు రాజకీయాలు వ్యాపారాలు జరగక మనుషులు ఎలా మారిపోతారు, ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ అది కూడా కాదు సమస్య. గతసారి రోహిత్ రెడ్డితో బీజేపీ వాళ్ళు బేరం జరుపుతుంటే కేసీఆర్ గారు ఫోన్ లో తెలుసుకొని చేశారన్నది కదా అప్పుడు ఆరోపణ. కొనుగోలు కదా అంటే ఆ బలవాడు అక్కడ ఉంది.
ఆ సాంప్రదాయము ఆ పద్ధతి అక్కడ ఉందని ఒకటి కనిపిస్తుంది. ఎన్విరాన్మెంట్ ఆ ఎన్విరాన్మెంట్స్ అట్లా ఉన్నాయని కట్టుదిట్టంగా వ్యవహరించడం ముఖ్యం ఇక్కడ అంతే. మరొక అంశం సార్, జగన్ యాక్షన్ మోడ్, ఆరోపణలపై వార్, బిఆర్ నాయుడుపై రభస. జగన్ గారు చాలా సీరియస్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి జనసేన తెలుగుదేశం రెండు పార్టీల్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి లైంగిక